మీరు 190 చెప్పండి, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తుకొని తపస్సు చేయండి. కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి 24 గంటలు కష్టపడండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే, అంతే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే అసలుకి ఏం చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వైరస్ని ఈ రాష్ట్రం నుంచి నిర్మూలన చేయాలి, రాజకీయంగా సమాధి చేయాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అనట్లేదండి. ఆయన రాజకీయ భవిష్యత్తుని, ఆయన రాజకీయ పార్టీని సమాధి చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితిలో బాగుపడదు. మీరు ఏమైనా చేయండి, నెల రోజుల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు చేయండి, మీరు రోడ్లు వేస్తే బూడిద పోసారంటారు, మీరు అన్నం పెడితే కలుషిత ఆహారం అంటారు, మీరు ఐటీ కంపెనీలు తెస్తే కిడ్నీలు చెడిపోయినాయని ప్రచారం చేస్తారు. గత వారం 10 రోజుల నుంచి జరుగుతుంది అదే. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సహృద్భావ వాతావరణంలో ఒక సమావేశం పెట్టుకుంటే ఓటుకు నోటు కేసు కోసం అక్కడికి వెళ్ళి సమావేశం పెట్టుకున్నారు అని అన్నారు. అనేక రకాలైనటువంటి అంశాలు మీరు చూస్తూనే ఉన్నారు 10 రోజుల నుంచి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, నేను ఒక వీడియో చేశాను, ఆయన ఎవరో పనిమంతుడో ఎవరో, వాడి తాతలు వీళ్ళంతా కూడా. వాడు బిడ్డకి తండ్రికి మధ్య అక్రమ సంబంధాన్ని అంటగట్టడానికి ప్రయత్నిస్తే వీళ్ళు అసలు తల్లికి బిడ్డకి అంటే వీళ్ళు ఒక దుర్మార్గులను తయారు చేస్తారు, ఒక ఉన్మాదులను తయారు చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మాపుతున్నారు. కానీ దాన్ని ఎంత నిర్మూలించడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళు పెట్టరేగిపోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొక్కడానికి ప్రయత్నిస్తే ఆయన ఉగ్రవాదం అనేది అంత విచ్చలవిడిగా పెట్టరేగిపోతారనమాట. కాబట్టి మూలాలతో సహా పీకి పెకలించేయాలి. నేను కేసులు పెట్టమనో, అరెస్ట్ చేయమనో, లేకపోతే ఆయన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టమనో నేను అనలేదండి. బాగా పాయింట్ అర్థం చేసుకోండి. రాజకీయంగా ఎదురుదాడి చేయాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.